వెల్కమ్ టు అవర్ వాయిస్. ది జర్నలిస్ట్ నవత. 2024 ఆగస్టు 16న ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పట్టుమని ఏడాది కూడా కాకముందే ఆ పదవికి దూరం కావాల్సి వచ్చింది. ఇది తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్లో ప్రొఫెసర్ బలి అయ్యారా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది తమ న్యాయ పోరాట విజయంగా గులాబీ పార్టీ భావిస్తే ఓర్వలేకే ఇలా చేశారని, మరో 15 రోజుల్లోనే మళ్లీ మండలికి పంపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇంతకీ కోదండరాం ఎంపిక విషయంలో ఏం జరగబోతోంది? ప్రొఫెసర్ మళ్ళీ చట్టసభల్లో అడుగు పెడతారా, లేక అలాగే ఉండిపోతారా? చేతికందిన ఏడాదిలోపే ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై సుప్రీంకోర్టు వేటు వేయడం రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. దీనిపై పొలిటికల్ పార్టీల వాదనలు ఎలా ఉన్నా ప్రజా సంఘాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఇంతలా అవమానిస్తారా అని ఘాటుగా స్పందించాయి. కోదండరాం సేవల్ని వాడుకోవాలనుకుంటే ఇతర మార్గాల్లో చట్టసభకు పంపించాల్సి ఉండేదని, కానీ అలా చేయకుండా వివాదాస్పదంగా మారిన గవర్నర్ కోటాలో మండలికి పంపి ఆయన్ని బలి చేశారనే అభిప్రాయాల్ని వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్కు కూడా కారణమైంది. బీఆర్ఎస్ కి దక్కాల్సిన పదవులను గవర్నర్ ద్వారా అడ్డుకున్నారని, ఇప్పుడు న్యాయం వైపు సుప్రీంకోర్టు నిలబడిందని గులాబీ నేతలు అంటుంటే, కుట్రలు చేసి కోదండరాం పదవి పోవడానికి కారణమయ్యారని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ కి దిగుతోంది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా కీ రోల్ పోషించారు కోదండరాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ జనసమితి పార్టీ పెట్టారు. కానీ ఎన్నికల్లో అనుకున్న మేర రాణించలేకపోయారు. కేసీఆర్ ని గద్దెదించడమే లక్ష్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు కోదండరాం. పొత్తులో భాగంగా కోదండరాం కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల సభ్యత్వం చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సిఫారసు చేసిన ఆ ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నదనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ఈ అంశంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లను సిఫారసు చేయడం, గవర్నర్ ఆమోదించడం జరిగింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకం విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న తాము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసినట్లు సమాచారం. కోర్టు తీర్పులో ఏముంది, ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్తో చర్చించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించిన నేతలు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి 2 పేర్లను గవర్నర్కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లనే గవర్నర్కు పంపాలని సీఎం రేవంత్, కాంగ్రెస్ కీలక నేతలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కోదండరాం డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా చాలా సహాయం చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి సీట్లు కోరకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కోదండరాం ప్రకటించారు. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర గొప్పదని, పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఆయన చేసిన పోరాటం వల్లే తన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఇక అమీర్ అలీఖాన్ ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ కి మద్దతిస్తోంది. మరోవైపు అమీర్ అలీఖాన్ ఫ్యామిలీ సామాజికంగా అనేక పోరాటాల్లో భాగమైంది. ఇక పేద విద్యార్థుల విద్య కోసం సైతం అమీర్ ఫ్యామిలీ చాలా కృషి చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరి పేర్లని గవర్నర్కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం కోసం సిఫారసు చేసి అంశాన్ని మంత్రి మండలి ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే కొందరు తట్టుకోలేకపోయారని, కోర్టుకు వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడారని సీఎం విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా 15 రోజుల్లో మళ్లీ కోదండరాంను ఎమ్మెల్సీ చేసి పంపుతామని సీఎం బహిరంగంగా ప్రకటించారు. దీంతో రానున్న కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం కోసం కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రి మండలి ఆమోదించి ఆ ఫైలును గవర్నర్ కి పంపే అవకాశం ఉందని గాంధీ భవన్ లో వినిపిస్తుంది. చూడాలి మరి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సెప్టెంబర్ లో కోర్టు తీర్పు ఎలా వస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి.
లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.